ఈ క్లాస్లో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి, దాన్ని మనం రియల్ లైఫ్లో ఎలా యూజ్ చేస్తాం, దాన్ని డిఫరెంట్ సిచ్యువేషన్లో అప్లై చేసుకోవచ్చు, అసలు ఇది ఎవరు ఇన్వెంట్ చేశారు, ఆయన ఏం చెప్పారు, ఎక్కడ యూజ్ అవుతుంది, ప్రాబ్లమ్ న్యూమరికల్స్లో ఫిజిక్స్లో ఎలా వాడచ్చు దీన్ని అనేది క్లియర్గా తెలుసుకుంటాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ తెలియాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ ఏటీఎం కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఇలాంటి కార్డ్స్ చూసినప్పుడు అవి స్కాన్ చేస్తాము. స్కాన్ చేసినప్పుడు మనకి దాని మీద ఒక బ్లాక్ స్ట్రిప్ ఒకటి ఉంటుంది. మనం చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు. సో కాబట్టి ఆ బ్లాక్ స్ట్రిప్‌లో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తారనమాట. దానిలో మన ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయి ఉంటది. ఎప్పుడైతే మనం స్కాన్ చేస్తామో మన అకౌంట్ డీటెయిల్స్, మన నేమ్ ఇవన్నీ అందులో ఉంటాయన్నమాట. సో ఆ విధంగా ఇది పనిచేస్తుంది. అది ఒక ఫినామినా. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఒక ఫినామినా. సో ఇక్కడ చూడండి. హౌ కెన్ యూ టెల్ వెదర్ దేర్ ఈజ్ ఎ కనెక్షన్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం? అసలు ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి ఉన్న రిలేషన్ ఏంటి? సో మనకు తెలుసు కంప్యూటర్ కానీ, ఫోన్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ లేకపోతే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ లేదు. కదా! అంటే మనం కంఫర్టబుల్‌గా లైఫ్‌ని లీడ్ చేయలేం. ఈ ఫారడే అనే ఒకాయన ఉంటారు. ఆయన కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేసి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్‌ని అర్థం చేసుకొని దాని నుంచి జనరేటర్స్, ట్రాన్స్‌ఫార్మర్స్‌ని డెవలప్ చేశారనమాట. సో ఇక్కడ చూడండి. ఈ కాయిల్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి. ఇది కాపర్ కాయిల్ ఈ విధంగా తీసుకున్నాం. ఇక్కడ మ్యాగ్నెట్ అనే బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాం. ఇక్కడ నార్త్, సౌత్ పోల్ ఉంటే మనకు తెలుసు. దీన్ని మనం లోపలికి ఇండ్యూస్ చేసినప్పుడు అంటే ఈ యొక్క కాయిల్ లోపలికి మనం మ్యాగ్నెట్ బయటకి, లోపలికి మూవ్ చేసినప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుందనమాట. ఒక వోల్టేజ్ అనాలి దాన్ని యాక్చువల్లీ. వోల్టేజ్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చెప్తున్నాను చూడండి. దిస్ హ్యాపెన్స్ వెన్ ఏ కండక్టర్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ మూవింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ వెన్ ఇట్ మూవ్స్ ఇన్ ఏ ఫిక్స్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే కాయిల్ లోపలికి మ్యాగ్నెట్‌ని మనం ఇండ్యూస్ చేసినా, లేదా బార్ మ్యాగ్నెట్ అలా ఫిక్స్డ్‌గా ఉంచేసి కాయిల్‌ని మూవ్ చేసినా మనకి వోల్టేజ్ అనేది లేదా ఎలక్ట్రిసిటీ అనేది మనకి జనరేట్ అవ్వడం జరుగుతుంది. మైకేల్ ఫారడే డిస్కవర్డ్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ రూల్. హీ పుట్ అప్ ఏ లీడింగ్ వైర్ సిమిలర్ టు ద డయాగ్రామ్ బిసైడ్ ఇది. which he linked to a device that measured the voltage across the circuit. అంటే గ్యాల్వానోమీటర్ ఉంది కదా, ఆ డివైస్ దాన్ని కనెక్ట్ చేశారనమాట. ఏం చేస్తుంది అది? వోల్టేజ్ని మనకి మెజర్ చేసి చూపిస్తుంది అనమాట. ద వోల్టేజ్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ మెజర్డ్ వెన్ ఏ బార్ మ్యాగ్నెట్ పాసెస్ త్రూ ద డివైస్. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ is that it is a method of recreating electrical energy in a circuit by employing magnetic fields rather than batteries. సో ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రిసిటీ సోర్స్ లేదు మనకి. అంటే మనకి ఇప్పుడు బ్యాటరీ చూసుకున్నాం అనుకోండి, దాంట్లో కెమికల్ సోర్స్ ఉంటుంది, దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ సోర్స్ లేకుండా కూడా మనకి ఎలక్ట్రిసిటీ డెవలప్ అవడం అనేది ఇందులో జరుగుతుంది. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఈజ్ యూజ్డ్ బై డివైసెస్ సచ్ యాజ్ జనరేటర్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ మోటార్స్. ఈ కాన్సెప్ట్ని జనరేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ మోటార్స్లో యూజ్ చేస్తారు. Faraday's law of electromagnetic induction. Faraday gave two laws of electromagnetic induction. First law, when a conductor is put in a changing magnetic field, an induced EMF అంటే electromotive force, is produced. And if the conductor is closed, an induced current flows through it. చూసాం కదా. అంటే చేంజింగ్ మ్యాగ్నెటిక్ అంటే అటు నుంచి డైరెక్షన్ చేంజ్ చేసుకునే దాంట్లో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సో కండక్టర్ని ప్లేస్ చేసినప్పుడు ఒక ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే కండక్టర్ని మనం క్లోజ్ చేసేస్తాం. ఇఫ్ ద కండక్టర్ ఈజ్ క్లోజ్డ్ అండ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్. అంటే ఆ కండక్టర్ సర్క్యూట్ని క్లోజ్ చేస్తే మనకి కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్, ఒక ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సెకండ్ లా, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ద ఫ్లక్స్ చేంజ్ రేట్. అంటే ఈ ఫ్లక్స్ అంటే ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా, ఒక ఫిక్స్డ్ ఏరియాలో నుండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది మనకి ఈఎంఎఫ్. ఈ ఏరియాలో నుంచి ఎన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వెళ్తున్నాయి అనేది ఫ్లక్స్ చేంజింగ్ రేట్ అంటే. దాని మీద అనేది మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అది ఎంత ఉంటుందో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా అంతే ఉంటుంది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే మనం బార్ మ్యాగ్నెట్ కానీ దేన్నైనా ఇండ్యూస్ చేయటం వల్ల వచ్చిన ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ని ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటారు అనమాట.
ఫారడే మనకి ఈ వోల్టేజ్ అనేది ఇది వేటి మీద ఇంపాక్ట్ అయి ఉంటుంది అనే దాని గురించి కొన్ని రూల్స్ చెప్పారనమాట. నెంబర్ ఆఫ్ కాయిల్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మనం ఒక కాపర్ వైర్ తీసుకొని అందులో నుంచి కదా బార్ మ్యాగ్నెట్ మనం ఇండ్యూస్ చేస్తాం. ఈ దానివల్ల వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మనకు తెలుసు. అది ఆ కాయిల్ ఎన్ని టర్న్స్ ఉంది అంటే ఎన్ని చుట్లు చుట్టాం దాన్ని అనే దాని మీద ఈ వోల్టేజ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యాగ్నెట్ ఇండ్యూస్ చేయడం వల్ల వచ్చింది కాబట్టి దాన్ని మనం ఇండ్యూస్డ్ వోల్టేజ్ అని చెప్తాం అనమాట. అదే చెప్తున్నాం ఇక్కడ. The induced voltage is proportional to the wire's number of turns or coils. The more turns are there, the more voltage is created. Changing magnetic field. అంటే the induced voltage is affected by change in the magnetic field. This can be accomplished by rotating the magnetic field around the conductor or by rotating the conductor inside the magnetic field. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వటం మీద కూడా అది ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది అనే దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే కండక్టర్ ఫిక్స్డ్గా ఉండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయినా చేంజ్ అవ్వాలి, లేదా కండక్టర్ చేంజ్ అవుతూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయినా ఫిక్స్డ్గా ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, దేర్ఫోర్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ స్టేట్స్ దట్ ద అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ జనరేటెడ్ ఇన్ ఎ కాయిల్ ఈజ్ ప్రపోర్షనేట్ టు ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది కాయిల్. ఇది మనకి ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే. సో ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని ఏంటి అని అడిగితే ఇది రాసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనకి ఒక ఈక్వేషన్ ఫార్ములా అయితే తీసుకోవచ్చు. E=N/d∅dt. ఇక్కడ ఈ అంటే ఏంటి, ఇండ్యూస్డ్ వోల్టేజ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద కాయిల్, డిఫైన్ చేంజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, డిటి అంటే టైం ఇంటర్వల్. సో ఇవి మనకి దీని నుంచి మనం అర్థం చేసుకొని ఈ ఫార్ములాని జనరేట్ చేయడం జరిగింది. లెన్స్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఇప్పుడు ఫారడేస్ లాని బేస్ చేసుకొని లెన్స్ అనే ఒక ఆయన ఇంకొక లా తీసుకొచ్చారు. అదేంటి చూద్దాం. లెన్స్ లా స్టేట్స్ దట్ వెన్ an EMF induces according to Faraday's law, the polarity of that induced EMF opposes the cause of its creation. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఈయన్ని బేస్ చేసుకొని ఫారడేస్ లా చెప్పింది ఆ డైరెక్షన్, పొలారిటీ అంటే డైరెక్షన్ అనమాట. ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏదైతే ఉంటుందో దాని క్రియేట్ అయిన దానికి ఆపోజిట్లో ఉంటుంది దాని డైరెక్షన్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మన ఫ్రిక్షన్లో మోషన్కి ఫ్రిక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందా ఉండదా, లైక్ దట్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అప్లై అవుతుంది అనమాట మనం అర్థం చేసుకోవడానికి. సో కాబట్టి ఆయన ఏం చేశారంటే ఈ పైన చెప్పిన ఫార్ములాకి మైనస్ పెట్టారు. ఈ మైనస్ అనే సింబల్ వల్ల మనకు అది డైరెక్షన్ చేంజ్ అవుతుందని అర్థమవుతుంది. వాల్యూస్ ఏమే బట్ డైరెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మనం ఏసీ జనరేటర్స్ వాడుతాం, అంటే మనం సింపుల్గా జనరేటర్స్ అంటాం. తర్వాత ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫార్మర్స్, మ్యాగ్నెటిక్ ఫ్లో మీటర్స్, వీటిని డెవలప్ చేయడానికి ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవడం జరిగింది. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్, మనకి ఈ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ ఎలా పనిచేస్తాయి, వోల్టేజ్ని మనకి అప్ అండ్ డౌన్ చేయడానికి ఈ ట్రాన్స్ఫార్మర్స్ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏం చేస్తుందంటే హై వోల్టేజ్ని లో వోల్టేజ్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. పేరులోనే ఉంది ట్రాన్స్ఫార్మర్, తగ్గించేస్తుంది. ఇక్కడ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ చూడండి, ఇప్పుడు వోల్టేజ్ మనకి ఏముంటుంది, ఇక్కడ ఫస్ట్ తక్కువగా ఉంటుంది. ఆ వోల్టేజ్లో ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్లో ఎడిషనల్ టర్న్స్, ఎక్కువ టర్న్స్ క్రియేట్ చేస్తారు. అంటే కాపర్ కాయిల్ని ఎక్కువసార్లు టర్న్ చేసి ట్రాన్స్ఫార్మర్ తయారు చేస్తారు కదా, అదేం చేస్తుందంటే వోల్టేజ్ని అప్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో టు ఇంక్రీజ్ ద వోల్టేజ్ టు 100 కిలోవాట్, పవర్ ప్రొవైడర్స్ ఎంప్లాయ్ ఏ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ విచ్ డిక్రీజెస్ కరెంట్ అండ్ రెడ్యూస్ పవర్ లాస్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్స్. అంటే ఈ పవర్స్ లైన్స్ ఉంటాయి కదా, మనం అంటే అది వైర్స్ అంటాం మనం సింపుల్గా, వాటిల్లో పవర్ లాస్ని కంట్రోల్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి ఈ ట్రాన్స్ఫార్మర్స్ని బాగా యూజ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు రియల్ లైఫ్లో మనం చూస్తాం, బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఏరియాకి ట్రాన్స్ఫార్మర్స్ జరుగుతూ ఉంటాయి. అంటే అవి ఏం చేస్తాయంటే ఎక్కడైతే సబ్స్టేషన్ ఉంటుందో అక్కడి నుంచి వచ్చే పవర్ చాలా ఎక్కువ వోల్టేజ్లో ఉంటుంది. బట్ మన హౌస్ హోల్డ్కి, మన ఇంట్లో వాడే కరెంట్ అంత వోల్టేజ్ అవసరం లేదు. మనకి 240 వోల్ట్ అనేది సరిపోతుంది అనమాట. ఆ లెవెల్లో మనకి సరిపోతుంది. అంటే అంతకంటే తక్కువ, మ్యాక్సిమం 240, మినిమం 120 ఈ మధ్యలో ఉండాలి మనకి ఇప్పుడు కూడా. అప్పుడు మనకి మన ఇంట్లో ఉన్న డివైసెస్ పడవకుండా ఉంటాయి. ఇలా ఆ సబ్స్టేషన్ నుంచి వచ్చే పవర్ని ట్రాన్స్ఫార్మర్స్ ఏం చేస్తాయంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వాడి వోల్టేజ్ని కంట్రోల్ చేసి పోల్స్ ద్వారా మన ఇంటికి సప్లై చేయడం, ఇది జరుగుతుంది ట్రాన్స్ఫార్మర్స్లో పని. అవి మనకి రియల్ లైఫ్లో ఆ విధంగా యూజ్ అవుతాయి.
నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఏసీ జనరేటర్. ఈ ఏసీ జనరేటర్ అంటే మనకు తెలుసు. మనకి రియల్ లైఫ్‌లో చూస్తాం. పవర్ పోయినప్పుడు జనరేటర్ ఆన్ చేస్తాం. మనం పెద్ద పెద్ద వాటికి చూడండి ఇంట్లో మనకి ఇన్వర్టర్స్ వాడతాం. అది వేరే పర్పస్. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఇక్కడికెళ్ళినప్పుడు వాళ్ళు జనరేటర్స్ వాడతారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ అవసరం అవుతా ఉంటుంది. అది కూడా ఆల్టర్నేటింగ్ కరెంట్. ఏసీ జనరేటర్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ఇందులో ఏం జరుగుతుంది అంటే పక్కన ఉన్న డయాగ్రామ్ గనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి జనరేటర్ అనేది ఇది జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది? మ్యాగ్నెటిక్ పవర్ వల్ల అది రొటేట్ అవుతుంది. రొటేట్ అయ్యి ఇప్పుడు ఏం జరుగుతుంది? మోటార్ రొటేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ మనకి జనరేట్ అవుతుందనమాట. ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? మెకానికల్ పవర్ అంటే మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ఇందులో మనం మాట్లాడుకోవాలని చెప్పాలంటే. సో ఈ ఏసీ జనరేటర్ మనకి దీని డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి కాయిల్, ఇదంతా కాపర్ కాయిల్. దీన్ని ఎన్ని టర్న్స్ అయినా ఉండొచ్చు. ఇక్కడ సింగిల్ టర్న్ కనిపిస్తుంది. సింగిలే ఉండాలని కాదు, చాలా టర్న్స్ ఎన్ని టర్న్స్ అయినా ఉండొచ్చు. సో ఇది యాక్సిల్. ఇది ఒక యాక్సిల్ అంటే ఒక రాడ్ లాగా అనమాట. వాళ్ళు యాక్సిల్ అంటే ఒక రాడ్ అని అనుకోవచ్చు. నార్త్ సౌత్ పోల్స్తో ఉన్న 2 మ్యాగ్నెట్స్ ఇలా తీసుకుంటారు. తీసుకొని ఇక్కడ స్ప్లిట్ రింగ్స్ లేదా స్లిప్ రింగ్స్ ఉంటాయి. వీటిని కనెక్ట్ చేసి ఈ కాయిల్ రొటేట్ అవుతున్న కొద్దీ మనకి ఏంటంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ అంటే ఇది ఒక హాఫ్ టర్న్ అవ్వగానే ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంటే దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. డైరెక్షన్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఈ స్ప్లిట్ రింగ్స్ ఏం చేస్తాయంటే మళ్ళీ మామూలుగా రావడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. అలా జరుగుతూ ఇది కంప్లీట్ రొటేషన్ జరుగుతూనే ఉంటుంది ఇంకా కంటిన్యూగా. సో ఇక్కడ ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అని చెప్పాలి అంటే ఇక్కడ చూడండి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఒక ఏరియా తీసుకుందాం. ఈ ఏరియా ఇక్కడ చూడండి, ఇక్కడ థీటా యాంగిల్తో చేస్తుంది ఇక్కడ. అంటే మనకి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది మనకు తెలుసు కదా. ఈ రెండింటికి థీటా ఎంత ఏరియా ఉంది అని చెప్పాలంటే ఏ కాస్ థీటా, అది ఎఫెక్టివ్ ఏరియా అనమాట. మొత్తం ఎంత ఏరియా ఉంటుంది, దాన్ని బట్టి మనకి అక్కడ ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఏసీ జనరేటర్ అనే కాన్సెప్ట్ పనిచేస్తుంది ఫారడేస్ లాని బేస్ చేసుకొని. నెక్స్ట్ అప్లికేషన్ మ్యాగ్నెటిక్ ఫ్లో మీటర్. మ్యాగ్నెటిక్ ఫ్లో మీటర్ ఏం చేస్తుంది అంటే మనకి ఒక పైప్లో నుంచి ఎలక్ట్రిసిటీ కండక్టర్ అంటే మనకి ఎలక్ట్రిసిటీని డిటెక్ట్ చేయగలిగే లిక్విడ్ ఫ్లో అవ్వాలి. అంటే ఎగ్జాంపుల్ బెస్ట్ థింగ్ వాటర్. ఎందుకంటే వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ ఫ్లో పాస్ అవ్వగలదు కదా. ఈ పాస్ అయినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫ్లో మీటర్ ఏం చేస్తుందంటే మనకి దాన్ని ఈ విధంగా కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసినప్పుడు దీని మీద సెన్సార్స్ కూడా పెడతారు. ఆ లోపలికి వాటర్కి టచ్ అయ్యే విధంగా 2 పోల్స్ని ఈ విధంగా పెట్టడం జరుగుతుంది ఇక్కడ. ఇది మీటర్ ఇలా చూడటానికి ఇలా కనిపిస్తుంది. ప్లేస్ చేసి ఎప్పుడైతే ఆ 2 పోల్స్కి ఆ వాటర్ టచ్ అవుతుందో అది ఎంత ఏరియాతో ఎంత ఫాస్ట్గా పాస్ అవుతుంది అనేది ఈ సెన్సార్ డిటెక్ట్ చేసి మనకి ఈ మీటర్లో రీడింగ్ చూపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాడు ఫ్లో వెలాసిటీ, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లక్స్. దీంట్లో ఈ సెన్సార్స్ డిటెక్ట్ చేసి ఈ అన్ని మెజర్మెంట్స్ అన్నీ చూపిస్తాయి మనకి. సో ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ ఫ్లో మీటర్ వర్క్ బేస్డ్ ఆన్ Faraday's law of electromagnetic induction. According to the principle, when a conductive medium passes through a magnetic field beam, a voltage is generated which is proportional to velocity of the medium, the density of the magnetic field and the length of the conductor. In a magnetic flow meter, a current is applied to wire coils mounted within or outside the meter of the body to generate a magnetic field. The liquid flowing through the pipe acts as the conductor and this induces a voltage that is proportional to the average flow velocity. This voltage is detected by sensing electrodes mounted in the electromagnetic flow meter body and sent to a transmitter which calculates the voltmetric flow rate based on the pipe dimensions. అది సో పైప్ డైమెన్షన్స్ని బేస్ చేసుకొని ఈ ఫ్లోని మెజర్ చేస్తాయి అనమాట. ఎంత స్పీడ్గా ఫ్లో అవుతుంది అంటే ఎక్కువ వీటిని ఎక్కడ యూజ్ చేస్తారు? ఇంత చిన్న కాన్సెప్ట్ అంటే మన చిన్న చిన్న హౌసెస్లో కానీ ఎక్కడ యూజ్ చేయరు కదా. సో ఇంత పెద్ద సెట్టింగ్ని ఇండస్ట్రీస్లో వాటిలో యూజ్ చేయడం జరుగుతుంది. దీని నుంచి పైన చెప్పుకున్న వాటి నుంచి ఒక ఈక్వేషన్ జనరేట్ చేయడం జరిగింది. ఈ ప్రపోర్షనల్ టు V ఇంటూ B ఇంటూ L. ఈ అంటే వోల్టేజ్ జనరేటెడ్ ఇన్ కరెంట్ కండక్టర్, V అంటే వెలాసిటీ, B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్, L అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్. Note: the liquid flow that is to be measured using the magnetic flow meter must be electrically conduct. అంటే ఇందులో ఏదైతే
లిక్విడ్ పాస్ అవుతుందో అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలి. మరి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసే నేచర్ లేకపోతే ఇది ఈ సెన్సింగ్ డివైసెస్ సెన్స్ చేయలేవు కదా! అందుకని ఈ ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. సో, ఇది ఇన్ని విషయాల్లో ఇక్కడ ఇన్ని కాన్సెప్ట్‌లో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్‌ని అప్లై చేయడం జరుగుతుంది. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకొని ఉంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసిన మ్యాటర్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో, మీట్ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.